ఈ మధ్య మా హస్బెండ్ ఎక్కువగా చేపలే తీసుకొస్తున్నారు. బర్డ్ ఫ్లూ పుణ్యమా అని మా చిన్న పాప అయితే ఎక్కువగా చేపలు తినడానికి కొంచెం అలవాటు పడింది. అంతకుముందయితే తినేది కాదసలు. ఈ మధ్య కొంచెం చేపలైతే ఇష్టం లేకపోయినా సరే ఇష్టపడి తింటుంది. ఇది రవ్వ చేపంట. ఫస్ట్ టైమ్ అయితే వండడం అనుకుంటాను. నాకైతే ఐడియా లేదు. అయితే ఉప్పు, పసుపు, నిమ్మకాయ అన్నీ వేసేసి బాగా కలిపేసుకుని ఒక 5 టైమ్స్ అలా కడిగేసుకున్నాను నీట్‌గా. నిమ్మకాయ వేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటది కాబట్టి నిమ్మకాయ అయితే వేసి నీట్‌గా కడిగేసాను. కడిగిన చేపల్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా బాగా కుదుపుకుంటే బాగా చేప ముక్కలకి అన్నిటికి పడుతుందనేసి ఇలా అయితే కదుపుతున్నాను. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని 2, 3 టేబుల్స్ ఆయిల్ పోసుకోవాలి. చేపల కూరకి ఎక్కువే పడుతుంది. ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకున్నాను. బాగా ఉల్లిపాయలు చాలా చిన్నగా చాప్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా కలిపేసుకున్నా. ఇప్పుడు కొద్దిగా పసుపు, 2, 3 టేబుల్ స్పూన్లు కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ముందే మనం మ్యాగ్నేట్ చేసుకున్న వాటిలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువగా వేసుకోవాలి. టమాటాలని చాపర్లో వేసి బాగా పేస్ట్ లాగా పట్టేశాను. చాలా గుజ్జుగా బాగా వచ్చింది. వాటిలో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. వేపుకున్నాక మ్యాగ్నేట్ చేసిన చేప ముక్కల్ని దీనిలో వేసేసి నేను ముందుగానే చింతపండు పులుసు నానబెట్టుకున్నాను. 200 గ్రామ్స్ అయితే నానబెట్టుకున్నాను. అది ఆ వాటర్ వేసి బాగా పులుసు అయితే తీసుకొని దాంట్లో పోసుకున్నా. పైన పచ్చివాసన పోయేంత వరకు చేపల పులుసు బాగా మరగనివ్వాలి. పైన ఆయిల్ తేలాక అయితే స్టవ్ ఆఫ్ వేసుకొని ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.